ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. పరిశుద్ధాత్మకు ఎవరంటే ఇష్టం? పరిశుద్ధాత్మకు ఆహ్, ఆయన లాంటి క్వాలిటీస్ ఉండేవాళ్ళంటే ఇష్టం. యేసుప్రభు లాంటి క్వాలిటీస్ ఉండేవాళ్ళంటే ఇష్టం. చూడండి, యేసుప్రభు ఆహ్, తన సిలువను ఎత్తుకొని ఆయన నడిచాడు. మనల్ని కూడా ఏమన్నాడంటే తన్ను తాను ఉపేక్షించుకొని, ఓకే, మనల్ని మనం ఉపేక్షించుకొని అనుదినం మన సిలువను ఎత్తుకొని నడిస్తే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. సో, ఆయన ఆజ్ఞలు గాయకుంటూ ఆ వాక్యంలో ఆనందిస్తూ, చదువుతూ, ఆత్మలో సత్యంలో ఆరాధిస్తూ, ప్రభువుని ఆశించేవాళ్ళు, యేసు ప్రభుని, ముఖ్యంగా యేసు ప్రభుని ఘనపరిచేవాళ్ళు అంటే పరిశుద్ధాత్మకు చాలా ఇష్టం. తర్వాత పరిశుద్ధాత్మ వెరీ సెన్సిటివ్, చాలా సున్నితమైన మనసు కలిగిన వారు. ఆయనను మనము ఆయన మాట వినకపోతే చాలా ఆయనకు వి విల్ హర్ట్ హిమ్. ఆయన బాధపడతాడు. కాబట్టి ఆయన చెప్పే ప్రతి చిన్న మాట, నువ్వు ఇక్కడి నుంచి లేచి అక్కడ పో, లేకుంటే ఈ చర్చ్ మానేసి ఇంకో చర్చ్‌కి పో, లేకుంటే ఈ చర్చ్‌లో ఈ సేవ చేయకు, బయట సేవ చేయి. దేవుడు ఏదన్నా నీకు చెప్తున్నప్పుడు నువ్వెప్పుడు ఎంత తొందరగా లోపడితే అంత తొందరగా ప్రభువు పరిశుద్ధాత్మ ఆనందిస్తాడు. నువ్వు టైం ఇచ్చే కొద్దీ, లేకపోతే డిజోబీడియన్స్ చూపే కొద్దీ 1, 2 సార్లు చెప్తాడు. తర్వాత ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. తర్వాత మనం గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఆయన కాలు పట్టుకొని తెచ్చుకోవాల్సి, ఆయన రమ్మనాల్సి వస్తుంది. కాబట్టి ఈజ్ వెరీ వెరీ సెన్సిటివ్. చెడు మాటలు మాట్లాడితే కూడా ఆయన వెళ్ళిపోతాడు. సో, ఇలా ఆయన చాలా సెన్సిటివ్. ఒక డవ్ లాగా, ఒక పావురం లాగా చాలా సెన్సిటివ్. డవ్ ఎట్లుంటుందంటే ఎప్పుడు కొంచెం అది ఇదైనా అది ఎగిరిపోతుంది. దాన్ని మచ్చిక చేసుకొని దాని దగ్గర పెట్టుకొని కూర్చోవాలంటే కూడా దానికి నమ్మకం కలిగితేనే అది వస్తుంది. సో, అలాగే పరిశుద్ధాత్మ కూడా ఎవరిని ఇష్టపడతాడంటే ఆయనను ఎవ్వరు బాధ పెట్టకుండా, ఆయన మాట విని, ఆయనకు లోబడి దేవుని చిత్తాన్ని చేస్తూ యేసుప్రభుని ఘనపరిచేవాళ్ళు, ఆయన కోసం ఈ లోకంలో జీవించేవాళ్ళు, మనుషులకు మెప్పును కోరక ప్రభువు మెప్పును కోరేవాళ్ళు, అలాంటి వాళ్ళంటే పరిశుద్ధాత్మకి ఇష్టము. వాళ్ళను ఆయన విడిచిపెట్టాడు. వాళ్ళంటే చాలా ఇష్టము. వాళ్ళ దగ్గరికి రావడానికి, వాళ్ళతో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఎలా ఉంటాడంటే ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉంటాడు. ఫ్రెండ్ని మనం బాధ పెడితే ఏమవుతాడు? అలిగి వెళ్ళిపోతాడు కదా. సో, అలాగే పరిశుద్ధాత్మ కూడా చాలా విషయాల్లో సెన్సిటివ్ ఉంటాడు. ఆయనను బాధ పెడుతుంటే ఆయన పెద్ద మనకు దొరకడు. సో, కాబట్టి ఆయనను ఎప్పుడైతే నువ్వు సంతోషపెడతావో, ఆయన ఎప్పుడు సంతోషపడతాడు? యేసు ప్రభువుని ఘనపరిచేవాళ్ళు, యేసు మాటలు వినేవాళ్ళు, ఆయన జీవితాన్ని ఆయన చెప్పినట్టు నడిచేవాళ్ళు అని అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి మనం దేవునికి పరిశుద్ధాత్మకు ఫ్రెండ్ లాగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపి